వెల్కమ్ టు ఆదిత్య టుడే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. 2022 ఆగస్టు 18th రోజు థర్డ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. చూసినట్లయితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి మనకి అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ క్లాస్ నుంచి మనకి సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఆ విధంగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని ఫస్ట్ నుంచి చూసినట్లయితే మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇక క్వశ్చన్ చూసినట్లయితే ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ చేయడం జరిగింది, దాని యొక్క కంటిన్యూషన్. ఇక్కడ రాజు రామన్ అనే వ్యక్తులు ఇద్దరు 12 రోజులు 16 రోజుల్లో పూర్తి చేస్తారు. రాజు అనే వ్యక్తి చూసినట్లయితే మనకి ఎన్ని రోజుల్లో 12 రోజుల్లో వర్క్ పూర్తి చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి రామన్ వచ్చేసి మనకి 16 రోజుల్లో ఇతను పూర్తి చేయడం జరుగుతుంది. అంటే వర్క్ని 12 రోజులు 16 రోజుల్లో పూర్తి చేస్తారు. వారు రాజుతోటి ప్రారంభించడం జరుగుతుంది. ఫస్ట్ పనిని రాజుతో ప్రారంభించి ఆల్టర్నేట్ డేస్లో వీళ్ళు వర్క్ చేసినట్లయితే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి అంటున్నాడు. మనకి ఎన్ని యూనిట్స్ వర్క్ వస్తుంది? 12, 16 యొక్క ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి 48 యూనిట్స్ వర్క్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఎఫిషియన్సీ, రాజు యొక్క ఎఫిషియన్సీ 4 యూనిట్స్. నెక్స్ట్ అదేవిధంగా రామన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి మనకి ఇక్కడ 3 యూనిట్స్ అయితే అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి 3+4 లేదంటే 4+3 తీసుకున్నట్లయితే 7. ఈ 7 యూనిట్స్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజుల టైం పడుతుంది? మనకి 2 days టైం అయితే పట్టడం జరుగుతుంది. 2 daysలో మనకి 7 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 6 × 2 దట్ ఈస్ ఈక్వల్స్ ఏమవుతుంది? 7 × 2 వచ్చేసి 42. అంటే 42 యూనిట్స్ కంప్లీట్ కావడానికి మనకి 12 days టైం అయితే పడుతుంది. 42 యూనిట్స్ కంప్లీట్ కావడానికి రాజుతో ప్రారంభించాం కాబట్టి ఏంటి ఇక్కడ 4 యూనిట్స్ అంటే మనకి 13 డేస్కి 42 + 4 ఎంత అవుతుంది? మనకి 46. 13 డేస్కి 46 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? మనకి 2 యూనిట్స్ ఉంటుంది. ఈ 2 యూనిట్స్ వరకు మనకి రాజుతోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి రామ్ తోటి ఎండ్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ 2 యూనిట్స్ని 13 నెక్స్ట్ 2 యూనిట్స్ మిగులుతాయి. ఇక్కడ రామన్ యొక్క ఎఫిషియన్సీ 3 days అయితే అవుతుంది. 13 2/3 days వస్తుంది. మనకి 13 2/3 days అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక తండ్రి అతని యొక్క కుమార్తె మొత్తం వయసులు 8 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కుమార్తె వయసుకి 7 రెట్లు అయితే 8 సంవత్సరాల తర్వాత కుమార్తె వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇద్దరి యొక్క ఏజ్ తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 80. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫాదరు ప్లస్ డాటర్ ఈజ్ ఈక్వల్ టు 80. నెక్స్ట్ 8 years బ్యాక్ 8 సంవత్సరాల క్రితం వీరి వయసులు F-8. నెక్స్ట్ అదేవిధంగా 7 times of D-8. ఇది F-8 ఏదైతే ఉందో అది 8 సంవత్సరాల క్రితం ఫాదర్ వయసు. D-8 ఏదైతే ఉందో ఇది డాటర్ యొక్క వయసు 8 సంవత్సరాల క్రితం. 7 రెట్లు ఎక్కువగా ఉంది డాటర్ వయసు ఫాదర్ వయసుతో కంపేర్ చేసినప్పుడు. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి F ఈజ్ ఈక్వల్ టు F-8. F-8 is equal to 7D minus 56. F is equal to 7D minus 56 plus 8. F is equal to 7D minus 48 అవుతుంది. ఈ Fని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 7D minus 48 plus D is equal to 80. ఇక్కడ 8D is equal to 128. D is equal to మనకి 16 వస్తుంది. 8 16s 128. D is equal to 16. 16కి ఎన్ని ఇయర్స్ కలపాలి? 8 సంవత్సరాలు కలపాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 16 + 8. ఇక్కడ వచ్చేసి మనకి 24 years వస్తుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 24 అనేది ఇక్కడ డాటర్ యొక్క ఏజ్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ప్లస్ ఉన్న దగ్గర మైనస్ ప్లస్ ఈ విధంగా రీప్లేస్ చేసి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ 18 మైనస్ ఉంది, మైనస్ని రీప్లేస్ చేస్తున్న దేనితో? డివిజన్ తోటి. ఇంటూని ప్లస్ తోటి రీప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ డివిజన్ ఏదైతుందో డివిజన్ని మళ్ళీ ఇంటూ తోటి రీప్లేస్ చేస్తున్నా.
ప్లస్ ఏదైతే ఉందో మైనస్ తోటి రీప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ డివిజన్ బాడ్ మాస్ రూల్ యూజ్ చేయండి. బాడ్ మాస్ యూజ్ చేసినట్లయితే డివిజన్ ఎన్ని టైమ్స్ 6 టైమ్స్ వెళ్తుంది. ప్లస్ 14 ఇంటూ 2 మైనస్ 12. ఇక్కడ వచ్చేసి 28 ప్లస్ 6 మైనస్ 12. 28 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 34 వస్తుంది. 34 మైనస్ 12 దట్ ఈస్ ఈక్వల్స్ టు 22. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 32% డిస్కౌంట్పై అమ్మకం ధర ఒక నిర్దిష్ట బిల్లు పైన వరుసగా 20% డిస్కౌంట్ల మధ్య వ్యత్యాసం 25 రూపీస్ అయితే అసలు బిల్లు మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ ఆన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 32%, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% ఆన్ ఈచ్ సర్టైన్ బిల్స్ ఈజ్ 25. ఫైండ్ ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ బిల్ అని చెప్పేసి అంటున్నాడు. ఏదైతే మనకి 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 32% డిస్కౌంట్, నెక్స్ట్ అదేవిధంగా 20% డిస్కౌంట్లు ఇస్తే వాటి మధ్యన డిఫరెన్స్ 25 రూపీస్ అయితే అసలు బిల్లు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ డిస్కౌంట్ చూసినట్లయితే టోటల్గా దట్ ఈస్ ఈక్వల్స్ టు 20% ప్లస్ 20% మైనస్ 20 ఇంటూ 20/100 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు వరుస డిస్కౌంట్లో మొత్తం ఈ వరుస డిస్కౌంట్లు 20 ఇచ్చినట్లయితే మనకు ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే మనకి 40 మైనస్ ఈ 0కి 0, ఈ 0కి 0, 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 36%. ఇది 36% వరుస డిస్కౌంట్లు ఏవైతే ఉన్నాయో 20. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సిపి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ తీసుకుందాం. సిపి అనేది ఎక్స్ తీసుకున్నట్లయితే SP1 సెల్లింగ్ ప్రైస్ 1 చూసినట్లయితే ఎంత డిస్కౌంట్ మనకి 32% డిస్కౌంట్ ఫస్ట్ది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 1 మైనస్ 32/100 ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేస్తే 100 మైనస్ 32. ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే 100 మైనస్ 32 అంటే 68/100 ఇంటూ ఎక్స్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.68x. నెక్స్ట్ SP2 తీసుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఇది 36 తీసుకోండి, 36/100. నెక్స్ట్ వచ్చేసి 36 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 64 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 64/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.64x అవుతుంది. వీటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ వచ్చేసి మనకి 25 రూపీస్ అంటే 0.04 ఈజ్ ఈక్వల్ టు 25. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25/0.04. ఈ 2 zeros పంపించేసేయండి పైకి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2500/4 అవుతుంది. క్యాన్సిల్ చేసినట్లయితే మనకి 625 వస్తుంది. దిస్ ఈజ్ ద యాక్చువల్ ప్రైస్. ఎంత ఆన్సర్ వచ్చేసి 625 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒక కారు 275 కిలోమీటర్స్ని 5 అవర్స్లో కవర్ చేస్తుంది. ఎవ్రీ అవర్కి 5 కిలోమీటర్స్ రెడ్యూస్ అయితే ఇక్కడ 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 1 అవర్కి 5 కిలోమీటర్స్ రెడ్యూస్. ఇక్కడ ఎంత ఉంది? టోటల్ 275, నెక్స్ట్ 250 కవర్ చేయాలి. ఎంత? 25 డిఫరెన్స్. 1 అవర్కి 5 కిలోమీటర్స్ అంటే 5 × 5 25 కిలోమీటర్స్ రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది? 5 అవర్స్. ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ఇచ్చిన వర్గ సమీకరణం ఏదైతే ఉందో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వాటి యొక్క రూట్స్ యొక్క నేచర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, మూలాల యొక్క స్వభావం. దానికోసం b² - 4ac ఫైండ్ అవుట్ చేద్దాం. b² = -5 హోల్ స్క్వేర్ -4 × 1 × 7 25 - 28 ఏమవుతుంది? -3 ఈజ్ లెస్ దాన్ 0. ఇవేమవుతుందంటే నాట్ రియల్ రూట్స్, వాస్తవ మూలాలు కావు, నాట్ ఏ రియల్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మళ్ళీ బాడ్ మాస్ నుంచే ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి 13, ఇక్కడ మైనస్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 17, ప్లస్లో
ప్లస్ తీసుకున్నట్లయితే మనకి ఇంటూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ప్లేస్లో మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇంటూ ప్లేస్లో డివిజన్ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ప్లేస్లో మళ్ళీ ఇంటూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటూ ప్లేస్లో డివిజన్ అవుతుంది బై 4. ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేయండి. ఇది ఎంత వస్తుంది? మనకి 3 వస్తుంది. ఇక్కడ డివిజన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి 2 వస్తుంది. 28 ఇది 14 2 వస్తుంది. ఇక్కడ డివిజన్ చేసేసాం. ఇక్కడ 13 ప్లస్ 17 ఇంటూ 24 నెక్స్ట్ -3 ఇంటూ 2 -3 ఇంటూ 2 -6 అవుతుంది. 13 ప్లస్ 17 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 408 -6 సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 13లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 7 వస్తుంది. ఈ 7 తీసుకెళ్ళి యాడ్ చేయండి. యాడ్ చేసినట్లయితే మనకు వచ్చేసి 415 వస్తుంది. ఇక్కడ ఇవి రెండు డిఫరెన్స్ చేయండి, దీనికి యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 415 వస్తుంది. ఆప్షన్ 1 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే కోప్రైమ్ కాదంటున్నాడు, సహప్రధానాంకం కాదంటున్నాడు. ఇవి చూస్తే మనకి సహప్రధానాంకాలు. ఇవన్నీ కూడా ఇక్కడ మాత్రం కామన్ ఏమొస్తుంది మనకి? ఈ రెండింటి మధ్యలో ఒకదానికొకటి మనకి మల్టిపుల్ అంటే 17 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 34 వస్తుంది. కాబట్టి ఇక్కడ దేర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్. ఇవన్నీ ఏవి తీసుకున్నా కానీ కామన్ ఫ్యాక్టర్ ఉండదు. నో కామన్ ఫ్యాక్టర్ కాబట్టి కామన్ ఫ్యాక్టర్ ఒక దగ్గరనే ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? కోప్రైము అనేది మనకి 17,34 అనేది కోప్రైమ్ అనేది కాదు. నెక్స్ట్ తీసుకోండి. 10 సెంటీమీటర్స్ వ్యాసం కలిగిన స్తూపం యొక్క మొత్తం సంపూర్ణ తల వైశాల్యం 330 చదరపు సెంటీమీటర్లు అయితే స్తూపం యొక్క ఎత్తును ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు సిలిండర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. టోటల్ వచ్చేసి 330 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏంటి మనకి ఇక్కడ 330 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా. హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫార్ములా వచ్చేసి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 2πr h ప్లస్ ఆర్ అవుతుంది. 2πr అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 330 2 ఇంటూ 22/7. ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చాడు కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. డయామీటర్ d ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చిండు కానీ r ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. 5 ఇంటూ హైట్ తెలీదు ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 5. క్యాన్సిల్ చేయండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి 30 11 30 11 2 నెక్స్ట్ 5 1 5 6 నెక్స్ట్ వచ్చేసి 5 1 2 1 2 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 21/2 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ h. 21 ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. 21/2 -5 ఈజ్ ఈక్వల్ టు h. 21 ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకి 10 21 - 10/2 ఈజ్ ఈక్వల్ టు h. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11/2 ఈజ్ ఈక్వల్ టు h. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5.5 సెంటీమీటర్స్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూసినట్లయితే రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఇది 8 స్క్వేరు 9 స్క్వేర్ వరుస నెంబర్ల స్క్వేర్స్. నెక్స్ట్ ఇది 11 స్క్వేరు ఇది 12 స్క్వేరు. ఇక్కడ 13 స్క్వేర్ ఉంటే మనకు వచ్చేసేది 14 స్క్వేరు. 14 స్క్వేర్ అంటే వచ్చేసి 196. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ఫైండ్ ద మూలాలను కనుగొనండి అని చెప్పేసి అంటున్నాడు. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. 6p² - 5p ఈజ్ ఈక్వల్ టు 6. ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఏ నెంబర్ అయితే వస్తుందో అది యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే రావాలి. మనకి ఎంత వస్తుంది? 36 వస్తుంది. 36ని 9 4 రాస్తున్నా. -9 + 4 -9 + 4 చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే 2 నెంబర్స్ని ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఎంత అయితే వస్తుందో ఆ నెంబర్ని 2 సంఖ్యల లబ్దంగా రాయాలి. నెక్స్ట్ వాటి యొక్క అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే మనకి మిడిల్ టర్మ్లో రావాలి. అంటే 6p² నెక్స్ట్ 9p + 4p -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో నుంచి 3p కామన్ తీస్తున్నా. 3p కామన్ తీయండి.
2p మైనస్ 3 ప్లస్ ఇందులో నుంచి 2 కామన్ తీస్తే 2p మైనస్ 3 అవుతుంది. 2p మైనస్ 3 నెక్స్ట్ 3p ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0. 2p ఇజ్ ఈక్వల్ టు 3, b ఇజ్ ఈక్వల్ టు 3/2. నెక్స్ట్ p ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2/3 వస్తుంది. దీనికి ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 2 అవుతుంది. 3ని అక్కడ పంపించేసేయండి. ఏమవుతుంది? p ఇజ్ ఈక్వల్ టు 3/2, p ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2/3 అవుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంటే మనకు వచ్చేసి ఏంటి? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాధారణ బహుభుజులో అంతర్గత కోణం వచ్చేసి ఇంటర్నల్ యాంగిల్ ఇజ్ ఈక్వల్ టు రెగ్యులర్ పాలిగాన్లో 160 అయితే నెక్స్ట్ దాని భుజాల సంఖ్యను ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి 160 డిగ్రీస్ ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. మనకి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ యాంగిల్ వచ్చేసి ఇంటర్నల్ యాంగిల్ 160 ఉంది. ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ ఏదైతే ఉందో ఇది మనకి 20 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే టోటల్ 180 20 డిగ్రీస్ ఉంటుంది. టోటల్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇజ్ ఈక్వల్ టు 360. 1 యాంగిల్ ఇస్ 20, దట్ ఈస్ ఈక్వల్స్ టు క్యాన్సిల్ అయిపోతుంది 18. ఇది నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసి మనకి 18 అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. మోహిత్ అనే వ్యక్తి మంత్లీ శాలరీ వచ్చేసి 15,000, శాలరీ వచ్చేసి 15,000. ఇతను 5,000 వచ్చేసి మనకి హౌస్ రెంట్కు ఖర్చు చేస్తాడు. 2,000 వచ్చేసి బిల్స్ కోసం స్పెండ్ చేస్తాడు. ఇతనికి మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో 8,000ను ఇతను సేవ్ చేయడం జరుగుతుంది. ఇది సేవింగు, ఇవి ఎక్స్పెండిచరు, నెక్స్ట్ ఇది వచ్చేసి సాలరీ. ఇతను ఏం చేసిండంటే 1 ఇయర్ ఏదైతే పొదుపు చేసిన పైసలు ఏవైతే ఉన్నాయో ఒకే రోజు తన పుట్టినరోజు ఖర్చు చేస్తే అతను సంవత్సరంలో ఎంత పొదుపు చేశాడంటే మనకి 11 మంత్స్ ఉంటుంది. 11 మంత్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 88,000 ఇతను సేవ్ చేయడం జరిగింది. 11 మంత్స్ ఎందుకంటే ఒక మంత్ నుంచి ఒక మంత్ గడవడానికి మనకు శాలరీ వస్తుంది కాబట్టి 30 డేస్ కాబట్టి 11 మంత్స్గానే కన్సిడర్ చేస్తాం, 12 కాదు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ చూసినట్లయితే డి స్క్వేర్ ప్లస్ 1/d² ఇజ్ ఈక్వల్ టు 18 అయితే d³ మైనస్ 1/d³ ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దీనికోసం ఏం చేస్తున్నానంటే నేను d1/d² చేస్తున్నాను ఫస్ట్. అంటే ఏమవుతుంది? a మైనస్ b హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 1/d² మైనస్ 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు d ఇంటూ 1/d. ఈ dd క్యాన్సిల్ అయిపోతే మనకి d² ప్లస్ 1/d² మైనస్ 2 వస్తుంది. ఇక్కడ ఇది d మైనస్ 1/d. d మైనస్ 1/d ఇజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చేసి మనకి 18 మైనస్ 2 d ఈ స్క్వేర్ అండి. d మైనస్ 1/d ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16. d మైనస్ 1/d ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇది దీన్ని ఇక్కడ పంపించేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4 వస్తుంది దీని వాల్యూ. నెక్స్ట్ మనకు కావాల్సిన వాల్యూ ఇది కావాలంటే d³ మైనస్ 1/d³ ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా. మనకి డైరెక్ట్ ఫార్ములా చూసినట్లయితే d మైనస్ 1/d ఇంటూ d² ప్లస్ 1/d² ప్లస్ 1 వస్తుంది. దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 ఇంటూ ఇక్కడ వచ్చేసి దీని వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు 18 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 19 దట్ ఈస్ ఈక్వల్స్ టు 76. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 76 అనేది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏవైతే మనకి ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి సింప్లిఫై చేయమని చెప్పేసి అంటున్నాడు. ఏదైతే మనకి 1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 ఉంది, ఈ మైనస్ను రిమూవ్ చేయాలంటే దీన్ని రెసిప్రోకల్ చేయాలి. అంటే మనకి వృత్కమం రాయాలి తెలుగులో అయితే. ఇక్కడ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అవుతుంది ప్లస్ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ 5 పైకి వెళ్తే ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 పైకి వెళ్తే ఈ 3కి పవర్లో ఉన్న మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 15 స్క్వేర్ ఇక్కడ వచ్చేసి మనకి 27 ప్లస్ ఇది 625 ప్లస్ 225 టోటల్ యాడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి 10 ప్లస్ 1 7
నెక్స్ట్ 7 8 7 7 అయితే వస్తుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 325 ఇంటూ 5 ప్లస్ 31 ఇంటూ 21 మైనస్ 22 ఇంటూ 63 మైనస్ 52 అవుతుంది. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే బాడ్ మాస్ యూజ్ చేయాలి. ఇది కూడా 325 ఇంటూ 5 ప్లస్ 31 ఇంటూ 21 మైనస్ 22 ఇంటూ ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేస్తే 11 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 325 ఇంటూ 5 చేస్తే 1625 వస్తుంది. ప్లస్ 31 ఇంటూ 21 చేస్తే 651 వస్తుంది. మైనస్ 22 ఇంటూ 11 చేస్తే 242 వస్తుంది. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయండి. ఇది 2276 అవుతుంది. మైనస్ 242 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 2034 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సేమ్ ఇది కూడా మనకి బాడ్ మాస్ అప్లై చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ ఇంటూ ఉన్న ప్లేస్లో మనకి ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఉన్న ప్లేస్లో డివిజన్ వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది ఇంటూ వెళ్తుంది. నెక్స్ట్ డివిజన్ ఉన్న ప్లేస్ వచ్చేసి మనకి మైనస్ అవుతుంది. ఫస్ట్ డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే 9 ప్లస్ 2 ఇంటూ 8 మైనస్ 5 9 ప్లస్ 16 మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు క్యాన్సిల్ చేసినట్లయితే ఇది 25 మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 20. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకి మీడియన్ క్లాస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మధ్యగత తరగతి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏదైతే మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో పౌనపుణ్యం, ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఇందులో 12 ఉంది, 13 ఉంది, 10 ఉంది, 15 ఉంది. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇదే. దీనికి ఎగ్జాక్ట్గా కరస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో దస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. అంటే మనకి 50 to 100. దిస్ ఈజ్ ద 50 to 100 అనేది మనకి కావలసిన తరగతి, మధ్యస్థ తరగతి. అది మనకి మీడియన్ క్లాస్ వచ్చేసి 50 to 100 అవుతుంది. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి కరస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ చూసినట్లయితే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏంటి గాసాబా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చేయండి. ఇక్కడ చూసినట్లయితే 108 సింప్లిఫై చేస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు వచ్చేసి మనకి 36 వస్తుంది. 108 3 టైమ్స్ వెళ్తుంది 36 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఇది వచ్చేసి మనకి ఇది హెచ్సిఎఫ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ 0.3 సెంటీమీటర్ వ్యాసం కలిగిన గోళాలు ఘనగోళాలు తయారు చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. 6 సెంటీమీటర్స్ ఉండాలి. ఆ విధంగా ఉన్న ఏవైతే ఉన్నాయో వాటి నుంచి 0.3 సెంటీమీటర్స్ కలిగిన ఘనగోళాలను ఎన్ని తయారు చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. నెంబర్ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్ అంటే క్యాపిటల్ ఆర్ ఇది. నెక్స్ట్ 4/3 పై స్మాల్ ఆర్ ఇది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 4/3కి 4/3 క్యాన్సల్, పైకి π/3 క్యాన్సల్. ఇక్కడ ఆర్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 0.3 ఇంటూ 0.3 ఇంటూ 0.3 స్మాల్ ఆర్ క్యూబ్ క్యాపిటల్ ఆర్ క్యూబ్. ఇక్కడ 6 ఇంటూ 6 ఇంటూ 6 బై ఇక్కడ వచ్చేసి మనకి ఈ 10 అవుతుంది. 3/10 ఇంటూ 3/10 ఇంటూ 3/10. ఈ 3 టెన్స్ని అప్కి తీసుకెళ్ళండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 6 ఇంటూ 1000 బై 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 1 జా 3 2 జా 3 1 జా 3 2 జా 3 1 జా 3 2 జా దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ నెక్స్ట్ వచ్చేసి మనకి 1000 దట్ ఈస్ ఈక్వల్స్ టు 8000. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కూడా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. తప్పకుండా వీడియోని చూస్తున్నారంటే ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత మాకు వీడియో అనేది యూట్యూబ్ సెర్చ్లో పుష్ చేయడం జరుగుతుంది. దానివలన మీతో పాటు మీ మిత్రులందరికీ కూడా ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. తప్పకుండా ఒక లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకోసం అంటే అప్ టు గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు
మీకు ప్రతిరోజు ఏదో ఒక వీడియోనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏదో ఒకటి అంటే మ్యాథ్స్కు సంబంధించిన కంప్లీట్ వీడియోస్ని మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఎవ్రీ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏదైతే ఈ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్ కోసము డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే మీరు అక్కడ నుండి ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు త్వరలో అన్ని పీడిఎఫ్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.